తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరితో పాటుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సైతం హస్తినకు వెళ్లనున్నారు. సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి వీరు హాజరు కానున్నారు. కాగా దేశవ్యాప్తంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రకటించకుండా ఉన్న పార్లమెంట్ స్థానాలపై చర్చించి అనంతరం అభ్యర్థుల పేర్లను సిఈసి ఫైనల్ చేయనుంది. తెలంగాణలో సైతం మరో 4 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాల అభ్యర్థుల ఎంపికపై సిఈసిలో చర్చించేందుకు తెలంగాణ నుంచి రేవంత్, భట్టి, మున్షి ఢిల్లీకి వెళ్తున్నారు. సిఈసిలో చర్చించిన అనంతరం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న లోక్సభ స్థానాల అభ్యర్థుల పేర్లను ఇవాళ రాత్రి లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను కాంగ్రెస్ 13 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ 4 స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ ఈ స్థానాలను పెండింగ్లో పెట్టింది.